అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. సో ఈ కూటమి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? టీడీపీ, జనసేన, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇలా రకరకాల ఆలోచనలు చాలామందిలో ఇదే ఆలోచన. సో దీనికి రకరకాల సర్వేలు ప్రాతిపదికగా మనం ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేసుకుంటున్నాం. రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో తాజాగా ఇప్పుడు జస్ట్ ఒక 2 hours బ్యాక్ ఏబీపీ న్యూస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఏబీపీ న్యూస్ నేషనల్ మీడియా, ఏబీపీ న్యూస్ సీ వాటర్ ఒపీనియన్ పోల్ అది ఒకటి రిలీజ్ అయింది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏబీపీ న్యూస్ సీ వాటర్ లేటెస్ట్ సర్వే ఆంధ్రప్రదేశ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ లింక్ వస్తుంది. లేదా నేను లింకు డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. నేను ఇదేది కల్పించి చెప్పట్లేదు. జస్ట్ అక్కడ వాళ్ళు ఒక రిజల్ట్ రిలీజ్ చేశారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 20 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందంట. ఎందుకు అనే రీజన్ కూడా వాళ్ళు ఆ ఆర్టికల్లో రాశారు. వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా సర్వే చేశారు. నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నావేనండి, ఇదేమీ టైమ్స్ నౌ సర్వే కాదు. నేను టైమ్స్ నౌ సర్వేని ఎందుకు వ్యతిరేకిస్తాను అనేది మీకు మొన్న చెప్పాను. టైమ్స్ నౌ అనే సర్వేకి ఐపాక్కి లింకులు ఉన్నాయి. రెండిట్లో పనిచేసే సిబ్బంది ఒకళ్ళే. అలాగే టైమ్స్ నౌ అనే వాళ్ళు పనిగట్టుకొని ప్రతీ నెల కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిలీజ్ చేస్తారు అని చెప్పా. కానీ ఏబీపీ న్యూస్ ఏమి పనిగట్టుకొని ప్రతీ నెల రిలీజ్ చేయరు. అలాగే ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ కూడా పనిగట్టుకొని ప్రతీ నెల రిలీజ్ చేయరు. అర్థం చేసుకోండి, టైమ్స్ నౌకి వీటికి తేడా అది. సో వీళ్ళు ఏబీపీ న్యూస్ సీ వాటర్ అనే సంస్థ జాతీయ స్థాయిలో ప్రముఖమైనది. సో వీళ్ళు ఏమిచ్చారంటే, యాజ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్ హీట్స్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద స్టేజ్ ఈజ్ సెట్ ఫర్ ఎ 3 కన్సర్న్డ్ కంటెస్ట్ ఇన్ అప్కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈజ్ గెయిరింగ్ అప్ టు డిఫెండ్ యాజ్ dominance facing stiff competition from newly formed alliance between Telugudesam Party, Bharatiya Janata Party and Janasena Party led by Pawan Kalyan. Adding a new dimension to the electoral fray is YS Sharmila led state Congress promising to shake up the special status quo. Adichi in anticipation of the forthcoming elections in Andhra Pradesh, ABP News teamed up with Seawater to conduct comprehensive opinion poll aiming to provide insights into the prevailing public sentiment in the state. Based on the findings of the ABP Seawater opinion poll, it's projected that the NDA will secure substantial 45% share of the vote, closely followed by the YSR Congress, which is anticipated to garner 42% of the vote share. చాలా ఉందండి. ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 45% ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళు అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లు వచ్చే అంచనా ఉంది అని అంచనా వేశారు. సో in terms of seat allocation, the NDA is likely emerge victorious in 20 constituencies, while YSR Congress is expected to win in 5 seats only అని ఇచ్చారు. ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి కేవలం 3% ఓటింగే తేడా ఉంటే అంత సీట్లు ఎందుకు వేరియేషన్ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అంశమే. ఈ డౌట్ మీకు క్లియర్ అవ్వాలి అంటే గతంలో కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూడొచ్చు. మొన్న యూపీలో జరిగిన ఎలక్షన్స్లో బీఎస్పీకి 13% ఓటింగ్ వచ్చింది, కానీ ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా రాలా. మేబీ ఒకటి వచ్చిందేమో. 13% ఓటింగ్ వచ్చింది. తెలంగాణలో జరిగిన ఓటింగ్లో అదే 7% ఓటింగ్ వచ్చిన వీళ్ళకి, ఎవరికి, ఎంఐఎంకి 6 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 10% పైగా ఓట్లు వచ్చిన బీజేపీకి ఏమో జస్ట్ 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి.
2 కాదు, వాళ్ళకి బీజేపీకి 6 వచ్చాయి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ బాగా తేడా ఉన్న సీట్లు సమంగానే వస్తున్నాయి. అలా అంటే ఓటింగ్ పర్సంటేజ్కి సీట్లకి ఎందుకు తేడా ఉంటుందంటే మెజారిటీలు, కొన్ని చోట్ల మెజారిటీలు అటు ఇటుగా ఉండొచ్చు, కొన్ని చోట్ల కూటమి ఓట్లు చీలిక ఉండదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అనేది ఉండదు, కాబట్టి అది ప్లస్ అవుద్ది. కొన్ని చోట్ల 5,000తో గెలవచ్చు, కొన్ని చోట్ల 50,000తో గెలవచ్చు. సో అది ఈ ఓట్ల పర్సంటేజ్లో పోద్ది. సో మనం చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 20 ఎంపీ సీట్లు వస్తాయి, వీళ్ళకి కేవలం 5 ఎంపీ సీట్లే వస్తాయి. కానీ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం వాళ్ళకి 45%, వీళ్ళకి 42% అని ఈ నేషనల్ మీడియా అభిప్రాయపడింది. వీళ్ళేమి సాదాసేదా మీడియా వాళ్ళు కాదు, వీళ్ళనేమి మనం తక్కువ అంచనా వేయక్కర్లా. సీ వాటర్ అనేది జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన ప్రముఖమైన సర్వే సంస్థ. సో తర్వాత ఇంకా ఏమిచ్చారంటే వీళ్ళు, టిల్ నౌ టీడీపీ, బీజేపీ, జనసేన అలియన్స్ హ్యాస్ అన్వీల్డ్ ఇట్స్ ఎలక్టరల్ స్ట్రాటజీ. నాయుడు డిస్క్లోజ్డ్ that the TDP would contest 17 seats with BJP and Pawan Kalyan's Janasena contesting 6 and 2 seats respectively in the state. There were several significant developments ahead of Lok Sabha polls, including Y.S. Sharmila, sister of Chief Minister Y.S. Jagannath Reddy, announcing the merger of YSR Telangana Party in Congress in New Delhi. Former Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu also recently walked out of Rajamahendravaram Central Jail with health grounds after 53 days of arrest in connection with the multi-crore skill development corporation scam case. అని అంటే మొత్తం జరిగిన పరిణామాలన్నీ ఇస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది, కాబట్టి మాత్రమే ఓట్ షేరింగ్ ఈ తేడా ఉంది. ఇంకా వ్యతిరేకత పెరిగే కొద్దీ, అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే కొద్దీ ఇంకా ఓటింగ్ షేర్ బాగా తేడా వస్తుంది. సో ఆ పార్టీకి ఈ పార్టీకి ఒక 7 లేదా 8% ఓటింగ్ తేడా వస్తుంది. అలా వచ్చే సందర్భంలో సీట్లు ఇలా రావచ్చు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారనమాట. సో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో 22 ఎంపీ సీట్లు వచ్చాయి, టీడీపీకి 3 ఎంపీ సీట్లే వచ్చాయి. అప్పుడు జనసేన పార్టీకి 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్లస్ ఇప్పుడు షర్మిల గారు ఓట్లు చీలకి ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వీళ్ళు కూటమి కట్టారు. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మార్చిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే అధికారం వస్తుంది. సో ఎంపీ సీట్ల పరంగా చూసుకుంటే 20 ఎంపీ సీట్లు నిజంగా వాళ్ళకు వస్తే 140కి పైగా సీట్లు గెలిచినట్టే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 140కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టే. ఒకవేళ 20కి పైగా ఎంపీ సీట్లు వస్తాయి, లేదా 20 ఎంపీ సీట్లు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీ సీట్లే అంటే వాళ్లకు 40 అరౌండ్ 35-40 మధ్యలోనే వచ్చినట్టు. సో ఇది ఎంతవరకు నిజం అని మీరు నమ్ముతారనేది మీ ఇష్టం. నేను ఆ సర్వే రిపోర్ట్ను మాత్రమే ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ.